ఫుల్ ట్రాఫిక్ ఉంది. ప్రయాగ్రాజ్ వచ్చేలోపు నైట్ అయిందనమాట. అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే కంప్లీట్ ఊరు బయట నుంచే తీసుకెళ్తున్నారు టోటల్ ఆల్ వెహికల్స్ని. ప్రయాగ్రాజ్ లోపలికి మాత్రం రానివ్వట్ల. మేము అరైల్ ఘాట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చాలా నియరెస్ట్ కిలోమీటర్స్, కానీ ఎంత టైం తీసుకుంటుందంటే ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి నియర్లీ 8 hours పట్టింది మాకు టైము. ఈ రోడ్ చూసారా, పక్కనంతా కెనాలు, ఆపోజిట్లో ఇంకో వెహికల్ వచ్చిందంటే చాలా పిల్లోడికి పసాది అంటా నాకు అర్థం కాదు. పంచర్ అయిందంటే సేఫ్టీ మారుస్తారు దానికి. ఇట్లాంటి వాళ్ళు ఉండడంతోనే అంతా. ఇండికేటర్, సైడ్ ఇండికేటర్. ఇదేనా రూట్? ఇదే పసం మళ్ళీ ఎక్కి చూపిస్తాను దాన్ని. లేదు పస్వామి, కరెక్టే పస్వామి. అప్పుడు 10 ఉండింది అప్పుడు కూడా. I feel the gravity pull and it keeps me away. I would rather be here, lonely in space. I've made up my mind, I just wanna be free. I live my own life in a new galaxy. I wanna be weightless in the silence of the night sky. I wanna free fall into nothing at all. I'm taking the moment, starting all over. I wanna be free and live my own life in a new galaxy. నైట్ టైం మా స్మాల్ క్యాంపింగ్ ఇన్ ప్రయాగ్రాజ్. ఇంకోటి పోయిద్దు స్వామి. అవి 5 తీసుకోరా సూర్య. అవి 5 తీసుకోవాలి. ఎన్ని ఉన్నాయి దాంట్లో? 8. 5 వేసేయి స్వామి. 5 వేసి వదిలేస్తే 10 నిమిషాలు. అంత క్రష్ చేయదురా, అంత క్రష్ చేస్తే వేస్ట్. జస్ట్ ఊరికే అంతే చాలు, అంతే చాలు. అంత క్రష్ చేస్తే వేస్ట్ ఇంకా తీసుకొని కూడా. 4 సరిపోతాయిలే నీళ్ళు, చాలు. సరిపోతున్నాయి అన్ని సరిపోతున్నాయి. అది మెత్తగా అయిపోతాయి. దగ్గర 3 ప్యాకెట్లు ఉన్నాయి కదా, పెట్టేసినావా? అని కింద చూడని సార్. ఇదే మన అరైల్ ఘాటు. సో త్రివేణి సంగమం ఇక్కడ నుంచి వెళ్ళేదన్నమాట. ఇక్కడ నుంచి బోట్స్ అన్నీ మనకు అవైలబిలిటీలో ఉంటాయి.
చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. బిగ్గెస్ట్ గ్యాదరింగ్ ఇన్ ద వరల్డ్ అంటే ఇదే అనమాట. అసలు చూడ్డానికి క్రౌడు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. లైటింగ్ అది ఇప్పుడు వచ్చిందానికి సార్థకం. కుప్పలు కుప్పలు వచ్చినాయా? ఇది మన త్రివేణి సంగమం మీటింగ్ పాయింట్. సో జనాలంతా చూసారా, ఇంకా మధ్యలో ఒక చిన్న ల్యాండ్ లాగా ఐలాండ్ లాగా అట్లా మునిగినా ఉంటాం, మునిగిపోయినా ఉంటాయి. స్వామి ఇట్లా అట్లా ఇట్లా ఇట్లా ఇట్లా